నమస్తే. మీరు చూస్తున్నది శ్రీ సాధన న్యూస్ ఛానల్. నా పేరు ఆదిత్య. ఈ ఎపిసోడ్ ప్రధాన అంశాలు: దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ జాతీయ స్థాయి ఉత్తీర్ణతా పరీక్షల్లో శ్రీ సాధన డిగ్రీ కళాశాల విద్యార్థుల విజయభేరి. ఆత్మవిశ్వాసంతో కూడిన నిరంతర ప్రయత్నమే విజయాలకు మార్గమన్న ఉపాధి రంగ మార్గదర్శకులు కె కాశిరెడ్డి. ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉద్యోగులను ఎంపిక చేసే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ సంస్థ తాజాగా నిర్వహించిన జాతీయ స్థాయి ఉత్తీర్ణతా పరీక్షల్లో మార్కాపురం శ్రీ సాధన డిగ్రీ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులు అర్హత సాధించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ తెలిపారు. కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం నుండి శిక్షణ పొందిన డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు ఎన్క్యూటీలో ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రిన్సిపల్తో పాటు కళాశాల అధ్యాపకులు, కంప్యూటర్ సైన్స్ విభాగం హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా కళాశాల శిక్షణ మరియు ప్రాంగణ నియామకాల కోఆర్డినేటర్ కె పవన్ కుమార్ మాట్లాడుతూ, తొలుత సాఫ్ట్వేర్ సంస్థలు కంప్యూటర్ సైన్స్ చదివిన వారికే ఉపాధి అవకాశాలు కల్పించేవని, గత 3 ఏళ్లుగా కేవలం నైపుణ్యాలు, ప్రతిపాదికగా కామర్స్, బయాలజీ విద్యార్థులకు సైతం ఉన్నత వేతనాలతో కూడిన ఉపాధిని కల్పిస్తోందని, చదువుల పట్ల చిత్తశుద్ధి, నేర్చుకోవాలన్న జిజ్ఞాస, సంభాషణ చాతుర్యాలు, క్రమశిక్షణ అనే 4 గుణాలున్నవారు ఉన్నత ఉద్యోగం పొందడంలో ఎలాంటి సందేహము లేదని పేర్కొన్నారు. ఎన్క్యూటీలో ఉత్తీర్ణులైన పి యమునా, షేక్ కాదర్ బాషా, ఏ పవిత్ర, కె త్రిష, కొలగట్ల పవిత్ర, ఎన్ నీలిమ, టివి నాగమణి, యు భావన, వి శ్రావణి, జె లక్ష్మి, డి వెంకటేశ్వర్లు, షేక్ అర్షద్లను కళాశాల కరెస్పాండెంట్ డి రాజగోపాల్ రెడ్డి, డైరెక్టర్లు ఎంవి కృష్ణారెడ్డి, విఆర్కే ప్రసాద్, జిఎల్ రమేష్ బాబు, డాక్టర్ వెన్నా కృష్ణారెడ్డి అభినందించారు. డిగ్రీతో నేరుగా బహుళజాతీయ కంపెనీలలో కొలువులు సాధించడం శ్రీ సాధన విద్యా సంస్థలకు గర్వకారణమని డైరెక్టర్లు పేర్కొన్నారు. అందుకు కృషి చేస్తున్న కళాశాల నిర్వాహక బృందాన్ని వారు ప్రశంసించారు. కళాశాల ప్రాంగణ నియామకాల విభాగం ఆధ్వర్యంలో డిగ్రీ విద్య, ఉపాధి అవకాశాలు అనే అంశంపై తాజాగా ఒకరోజు కార్యశాల జరిగింది. నేతాజీ కోచింగ్ సెంటర్ గౌరవ సలహాదారులు కె కాశిరెడ్డి మాట్లాడుతూ, వర్క్షాప్లో విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం నుండే సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటే కోర్సు ముగిసే సమయానికి బ్యాంకింగ్లో కానీ, రైల్వేలలో కానీ, రెవెన్యూ, పోలీస్, ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రంగాల్లో కానీ ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చని, నైపుణ్యాల ఆధారంగా ప్రైవేట్ రంగంలో సైతం ఉన్నత స్థాయి ఉద్యోగాలు వర్షిస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పి శ్రీధర్ కుమార్, టిపిఓ కె పవన్ కుమార్, రీఛార్జ్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం శేషుకుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పి రామకృష్ణ, సీనియర్ అధ్యాపకులు ఎంవి రాఘవేంద్ర, పి బాబు, ఓ ఏడుకొండలు, జి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. మరో తాజా అంశంతో తరువాతి బులెటిన్లో కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.